భవిత నువ్వు ప్రళయం వస్తుంది అన్నావు. వర్షాకాలం వస్తుంది, వెదర్ రిపోర్ట్ వల్ల కూడా అన్నీ వస్తాయి. మీరు కలిసినప్పుడే వచ్చిందని చెప్పేసి నువ్వు ఎట్లా జనోళ్ళని పిచ్చోళ్ళని చేసినావు? చెప్పాను కదా, నేను డేట్ కూడా నేను పంపిస్తాను. ఆ రోజు వర్షం పడిందా లేదని మీరు చెక్ చేసుకో. సో ఇంకా ఎన్ని రోజులు చేస్తావు నీ పోరాటం? ఇట్లా విగ్రహాలు తీసిన వరకు నేను చేస్తాను అక్క. తీయవు అసలు? నేను తీస్తా. అది జరగని పని. ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను తీస్తాను. ఎవరి సపోర్ట్ ఉంది నీకు? మీ మమ్మీ నువ్వు ఎన్ని రోజులు నీ రోడ్డు మీద బజార్కి ఎక్కి తిరుగుతారు? నాకు డబ్బులు కావాలని నేను ఎవరిని అడగలేదు కూడా. నా అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇవ్వలేదు. నాకు డబ్బులు కావాలని చెప్పలేదు. నేను జస్ట్ విగ్రహాల కోసం. ఆ జన్మకు సంబంధించిన మీరు ముగ్గురు కలిసి జనాలను మోసం చేయడానికి మళ్ళీ సమాజంలోకి వచ్చినటువంటి చూపించండి అక్క. పాముది సౌండ్ మ్యూజిక్, పాముది సౌండ్ వస్తే మైకం వస్తుంది, కుబుసం కూడా వస్తుందా? ప్రతి పౌర్ణానికి వస్తుంది. అంటే స్కిన్ మొత్తం ఊడిపోతుందా? అంటే పొట్టు పొట్టులాగా పడిపోతుంది. పాప నాగరాణి నాగకన్య అని మీరు అనుకుంటున్నారా? పూర్వజన్మలో ఎట్లా అనుకుంటున్నారు మీరు? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం ఈ రోజు అయితే మేము భవిత నాగరాణి దగ్గరికి రావడం జరిగింది. సో పర్టికులర్గా తీసుకుంటే మొన్న రీసెంట్గా ఆయన లవర్ అయినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది అయితే ఇప్పటివరకు అయితే మాకు కూడా తెలియడం లేదు. సో ప్రజెంట్ ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో అల్చల్ చేస్తున్నారు. సో భవితని ఇంకొక అతను నా లవర్ అని చెప్పేసి, సో గత జన్మలో నేను వీళ్ళ హస్బెండ్ అని చెప్పేసి ఇంకొక అతను వచ్చి మాట్లాడడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళైతే ఈరోజు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో భవిత దాని మీద ఎలా స్పందిస్తుంది, అసలు భవిత ఏం చెప్తుందని ఒకసారి భవిత మాటలను అడిగి తెలుసుకుందాం. భవిత హాయ్ రా. హాయ్ అక్క. చెప్పు భవిత, ఈరోజు స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టారు. అశ్విన్ అనే ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఇలా వీడియో తీసే బదులు డైరెక్ట్ అతను ముందు తీసుకొని వచ్చి మా నెంబర్ ఉంది కదా, మా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, మా కాంటాక్ట్ నెంబర్ ఉన్నప్పుడు మా కాంటాక్ట్కి కాల్ చేసి ఇతను ఇలా అంటున్నాడు మీరు ఏమంటారని చెప్పేసి క్వశ్చన్ చేయాలి. కానీ యూట్యూబ్లో తనకి నచ్చినట్టు వీడియో క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం ఏంటి? నాకు ఆ వ్యక్తి కావాలి, అతను నిజమని అంటున్నాడు కదా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ నాకు కావాలి. అప్పుడు ఏం జరిగింది, నేను ఎలా చనిపోయాను, అసలు మేము దేనికోసం పుట్టాము, అవి నాకు చెప్పాలి. భవిత నువ్వు ప్రళయం వస్తుంది అన్నావు. వర్షాకాలం వస్తుంది, వెదర్ రిపోర్ట్ వల్ల కూడా అన్నీ వస్తాయి. మీరు కలిసినప్పుడే వచ్చిందని చెప్పేసి నువ్వు ఎట్లా జనాలను పిచ్చోళ్ళని చేసినావు? జనాలు కదక్క, నేను వెళ్ళేటప్పుడు ఆ రోజు నిజంగానే వర్షం పట్టింది. చెప్పాను కదా, నేను డేట్ కూడా నేను పంపిస్తాను. ఆ రోజు వర్షం పడిందా లేదని మీరు చెక్ చేసుకోండి. నేను డేట్ మొత్తం పంపిస్తాను. గుంటూరు టెంపుల్ వెళ్ళాను. నువ్వు చెప్పు, ఆ డేట్ చెప్పు, నీకు గుర్తుంటది కదా. గుంటూరుకి వెళ్ళిన జూలై డేట్ చెప్పు. 12-14 అప్పుడు వెళ్ళాము. వెళ్ళినప్పుడు నిజంగానే వర్షం పడింది అక్క. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడింది. ముందైతే ఏం వర్షం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొద్ది రోజులు అలాగే కంటిన్యూగా లైట్గా వర్షం పడింది. కానీ వెళ్ళే రోజు మాత్రం ఫుల్గా పడింది. సో ఇంకా ఎన్ని రోజులు చేస్తావు నీ పోరాటం? ఇట్లా విగ్రహాలు తీసిన వరకు నేను చేస్తాను అక్క. తీయవు అసలు? నేను తీస్తా. అది జరగని పని. ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను తీస్తాను. ఎవరి సపోర్ట్ ఉంది నీకు? నేను సపోర్ట్ కోసమే వచ్చాను అక్క. మీ మమ్మీ నువ్వు ఎన్ని రోజులు నీ రోడ్డు మీద బజార్కి ఎక్కి తిరుగుతారు? నేను బజార్కి ఏం ఎక్కలేదే. నేను బజార్కి ఏం ఎక్కలేదు. నేనేమి పూనుతుందని చెప్పలేదు. నాకు డబ్బులు కావాలని నేను ఎవరిని అడగలేదు కూడా. నా అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇవ్వలేదు. నాకు డబ్బులు కావాలని చెప్పలేదు. నేను జస్ట్ విగ్రహాల కోసం అని చెప్పా. ఫ్రేమ్ కోసం కూడా నేను రాలేదు. ఒకవేళ ఫ్రేమ్ కోసం అయితే దానికి బట్ నేను మోడలింగ్లోకి వెళ్ళి ఉండాల్సింది. మరి ఎందుకు వెళ్ళలేదు నేను? సో 1 ఇయర్ నుండి నువ్వు ఇదే ప్రాబ్లము అంటే నీకు ఇట్లా అవుతుంది, సో నేను పాములాగా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మాట్లాడతాం. ఏ రోజైనా ఎవరైనా వచ్చి హాస్పిటల్కి సపోర్ట్ చేస్తాం, ఎర్రగడ్డకు తీసుకెళ్తామని ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఎవరు చేయలేదు అక్క. నువ్వెందుకు వెళ్ళలేదు? అంటే మానసికంగా హాస్పిటల్కి వెళ్ళాను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది టెస్టులు చేయించుకునేది అనేది, సో నీకు ఇది కుబుసం వస్తుంది, సో రక్త పరీక్షలు అనేది చేసుకున్నావు, నాకు ఆ రిపోర్ట్ చూపెడతాను, 40 రోజులు కంప్లీట్ అయిపోయింది, 6 months అవుతుంది, నాకు రిపోర్ట్ తీసుకురాలేదు. నీకు ఒకవేళ డబ్బులు కావాలి అంటే చెప్పు, ఆ రిపోర్ట్ నా డబ్బులు ఇచ్చే రిపోర్ట్ తీసుకొస్తా. ఒకవేళ నువ్వు జెన్యూన్ కాదంటే ఎప్పుడు తీసుకొస్తావు? ఇంకా ఇట్లా ఎన్ని రోజులు నువ్వు బురిటి కొట్టించి మమ్మల్ని అందరి పిచ్చోళ్ళని చేస్తున్నావు? బరాబర్ చేస్తున్నావు భవిత. ఒక్క ప్రూఫ్ కూడా లేదు నీ దగ్గర, ఒక వీడియో లేదు. వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడిన వాళ్ళందరి రికార్డ్ చేసుకుని మేము ఇచ్చేసినామని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం, నేను మాట్లాడలేదు అంటున్నారు కదా. ఒకవేళ నేను మాట్లాడకపోతే కనుక అశ్విన్ అనే వ్యక్తి నేను చికెన్ బిర్యానీ తిన్నాను ఎందుకు చెప్పాడు? తిన్నావు కావచ్చు, మేము చూసినావా? సరే నేను తినలేదక్క. టెంపుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని వెళ్ళిన రోజు మేము ఒకవేళ తీపిస్తే ఒక నిజంగానే నువ్వు తిన్నామని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? చూపించమన్నాడు అక్క. అమ్మవారి ముందు ఏం చేసుకుంటావు నువ్వు? మహంకాళి ముందు చచ్చిపోతానక్క.
నిజంగా నేను చికెన్ బిర్యానీ తిన్నాను అతని గుడిలో అంటే కనుక వెనక ఎవరు సపోర్ట్ ఉన్నారు సపోర్ట్ నాకు లేరు. నాకు మా అమ్మ ఒక్కటే సపోర్ట్, ఎవరు లేరు. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు, ఇతని కోసం నేను బయటకు వచ్చాను అంతవరకే, కానీ నాకు సపోర్ట్ కావాలి, డబ్బులు కావాలి, నేను అడగలేదు. సో ఇప్పటి వరకే హైదరాబాద్లో భవిత ఎన్ని నాగదేవత టెంపుల్ తిరిగింది? నాగదేవత టెంపుల్లో విశిష్టత ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఫేమస్ ఉన్న టెంపుల్ నేమ్ చెప్పు ఫస్ట్గా. అక్కడ నేను టెంపుల్స్కి వెళ్ళలేదు అక్కడ, నాగదేవత టెంపుల్స్కి నేను ఇంట్లో ఉండి పండుకొని నిద్రలలో కళలు కానీ మమ్మల్ని పిచ్చోలు చేస్తున్నావా? లేదక్క, నేను కళలు కంటున్నాను చెప్పలేదు, నాకు కళ కూడా వస్తాయని చెప్పలేదు, నాకు డైరెక్ట్ గా విజువల్స్ కనపడాయని చెప్పాను. ఆ విజువల్స్ కూడా కనిపించినప్పుడు నాకు ఈ విజువల్ కనిపిస్తుంది అన్నప్పుడు నువ్వు మీడియా ముందు పెట్టినప్పుడు అది ఒక పేపర్ మీద గీయాలే కదా. సరే అక్క, ఇప్పటి నుంచి నువ్వు చెప్పారు కదా నాకు ఏమేమి కడిపి అన్ని మొత్తం డ్రా చేసి చెప్తానే నీకు ఎట్లా తెలుస్తుంది? నీకంటే ఒకటి ఉంటది కదా నిర్ణయం. ఆల్రెడీ ఒక నిన్ను కనపడినప్పుడు 2 సర్పాలు ఒక శివలింగం ఉన్నింది అక్క, నాకు ఫస్ట్ అది కనపడింది. అప్పుడు మేము ఉన్నప్పుడు కనపడింది. కనపడిన తర్వాత వచ్చేసి నేను అది ఫస్ట్ నేను గీకున్నాను, తర్వాత వచ్చేసి స్కిన్ ఊడిపోతుందని నాకు 18 years పడ్డప్పటి నుంచి నాకు తెలిసింది. ముందు నాకు తెలియదు నేను పాముని ఇవన్నీ నేను చెప్పుకోలేదు కూడా. భవిత నీకు ఏ రోజు కూడా నేను చేసేది కరెక్ట్ కాదు, నాకు ఒక ఏజ్ వచ్చింది, చదువుకోలేదు, సో నాకు ఇట్లాంటివి ఏమీ నేను అనుభవించలేకపోతున్నా, అసలు ఏంటి నా పరిస్థితి, ఈ సిచ్యువేషన్ ఏంటి, అందరు అమ్మాయిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ముందు నుంచి నేను సఫర్ అయ్యాను, అందుకే నేను ఇక్కడికి రాలేదు కూడా. ఆ విగ్రహాల కోసం నేను ఫైట్ చేయలేదు కూడా. ముందు నీ మొహంలో అసలు ఒక సఫరింగ్ అనేది కాదు, ఒక బాధ అనేది అంటే బాధ జస్ట్ అడ్జస్ట్ చూపించాలక్క. అంటే ఆయనకి నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు చేస్తానే మీరు నమ్ముతారు కదా. అంటే కనుక నేను వచ్చి ఏడవాలి మీకు, అది నిజం అంటారు మీరు. కరెక్ట్ నీ దగ్గర కరెక్ట్ సబ్జెక్టు లేనప్పుడు మేమే అంటే మేము రిపోర్ట్లలో వచ్చిన ఎదుటి వ్యక్తుల్ని కామెంట్ పెట్టడం వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఎందుకు పిచ్చి జనాలు వచ్చి మమ్మల్ని పిచ్చలు చేసి ఉన్న నిజమైనటువంటి పూజారులనైనా ఎవరినైనా మేము బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళు రావడం వల్ల ఎంతమందికి మైనస్ అవుతుందో మీకు తెలుసా ఆ విషయం? చాలా మంది ఫేక్ వాళ్ళ వల్ల ఇప్పుడు రియల్ గా ఉండే వాళ్ళకి నమ్మట్లేదు అక్క. చాలా మంది ఫేక్ పర్సన్స్ వచ్చారు కాబట్టి రియల్ గా వచ్చిన వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఓకే, సో ఇక ఫైనల్గా శ్రీనివాస్ని తీసుకొచ్చినావు, కూర్చోబెట్టినావు. ఆయనే శ్రీనివాస్ అనే వ్యక్తిని మీరు ప్లాన్ చేసి తీసుకురావాలి అనడానికి కారణం ఏంటి? ప్లాన్ ఏం లేదు, అతను ముందు రిపోర్ట్స్ అంటే ఆయనకు వీడియో చూశాడు, వీడియో చూసిన తర్వాత ఆయన కాల్ చేశాడు. అప్పుడు కూడా నేను నమ్మలేదు, వెళ్ళిన తర్వాత నాకు చెప్పలేదు కూడా, ఆ తర్వాత అర్థమైంది నాకు. ఆయన గుర్తులు ఏమని చెప్పావు? ఫస్ట్ కాలకున్న మచ్చ అని చెప్పాను, సెకండ్ వచ్చేసి బాణం దిగిందని చెప్పాను కదా. నాకు ఇక్కడే బాణం తగిలింది, ఎక్కడ తగలలేదు. అంటే మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా గుర్తులు ఉన్నాయి ఈ గుర్తులు ఉన్నాయని? లేదక్క, ఫస్ట్ తను నాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, కానీ నేను నీకు సంబంధించిన వ్యక్తిని నాకు ముందు చెప్పలేదు. నేను కనుక్కున్నాను, అతను నాకు చెప్పలేదు ముందు, నేను కనుక్కున్నాను. అందగాడిని పట్టుకొస్తాం అనుకుంటా. అక్కడ నేను ఏమని చెప్పాను, నాకంటే ముందు పట్టుకొచ్చావా? ఒక్క నిమిషం, నేను పండితుడు నేను చెప్పలేదు, స్వామీజీ అని కూడా నేను చెప్పలేదు. ఎవరు ఆ జన్మకు సంబంధించిన మీరు ముగ్గురు కలిసి జనాలను మోసం చేయడానికి మళ్ళీ సమాజంలోకి వచ్చినటువంటి చూపించండి అక్క, మరి ఫేక్ అని ప్రూవ్ చేయండి. మరి నువ్వు నిజమని నువ్వు ఫస్ట్ ప్రూవ్ చేయి. శ్రీనివాసం తీసుకొచ్చినావు, అడ్డంగా ప్రెస్ మీట్ అని చెప్పినావు, ఆయన దొంగలాగా పారిపోయింది, ఈ రోజు ప్రెస్ మీట్ కి రాలేదు. ఈ రోజు నువ్వేదో మాట్లాడితే ఎట్లా గుర్తుంది అనుకుంటున్నావు భవిత? బరాబర్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు శ్రీనివాసం తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకురాలేదు? మరి భయపడి రాలేదని ఫోన్ లో 100 మాట్లాడతారు భవిత, నేను కూడా మాట్లాడిస్తాను మస్తు మందితో ఫోన్ లో. సరే అక్క, డైరెక్ట్ తీసుకొని వస్తాను. తీసుకొచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏంది నా మీద ఇట్లా ఒక ఇది అవుతుంది కదా, ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు, నేనే నిజమైన వ్యక్తిని, నేనే భవితకి లవ్వర్ని, నేనే భవితకు మొగుడు అని చెప్పేసి ఆయన ముందు నిలబడి బట్టలు ఇప్పేలాగా చూపించాలి నువ్వు. అప్పుడు నేను జనాలు నమ్ముతారా నమ్మదని సెకండరీ. తర్వాత మేమందరం నీకు సపోర్ట్ చేయాలన్నా కూడా ఇది చెయ్యాలి. కాబట్టి థ్యాంక్ యూ. బట్ ఏదున్నా నేను ఇబ్బంది పెట్టినవని ఎప్పుడు అనుకోవద్దు. సో జనాల కోసము నువ్వేంటి అనేది తెలియడం కోసమే ఏ యాంకర్ అయినా నేను గట్టిగా క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. దాన్ని నువ్వు తీసుకొని పెట్టింది మీరు చెప్పారక్క, మీరేమీ ఫేక్ గా అంటే ఏం జరిగింది? పౌర్ణమి రోజు ఎలాంటి కళ వచ్చింది? కళలు కూడా రాలేదు అక్క, నా కళ వచ్చిందని కూడా మేము చెప్పలేదు మీకు. మగధీర సినిమా ఎన్నిసార్లు చూసింది? ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చూడదా భవిత? భవిత ఏం చూడండి, ఇంత అందంగా ఎట్లా రెడీ అవుతున్నావు? మరి ఏం చూడండి, అసలు నాలెడ్జే లేదంటున్నావు. అసలు మీడియా జస్ట్ కాజల్ పెట్టుకున్నాను, స్టిక్కర్ పెట్టుకున్నాను అంతే, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను నార్మల్ గా. అందరూ రెడీ అయినట్టు నేను మేకప్ ఏం వేసుకోలేదు కదా నేను. సరే, నీకు ఒక్క మంత్రం కూడా రాదా? రాదక్క, ఒక్కటి కూడా రాదు. సో ఇప్పటి వరకు నీ మీద ఎవరికి క్షుద్ర పూజలు చేయలే? లేదు. నువ్వెవరికి చేసావు? నేను ఎవరికి, నాకు మంత్రాలు వస్తేనే కదా నేను చేసేది, నేను ఎవరికి చేయలేదు కూడా. ఏం చేయలేదు. ఓకే, నువ్వు డైట్ మెయింటైన్ చేస్తున్నావు అనుకోవచ్చా, లేకపోతే మొత్తము దివాలా తీసినట్టు
భయంతో ఇట్లా అవుతున్నావా? భయం కాదు ఏం కాదు. సౌందర్య వీడియోస్ ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మ మొబైల్ తీసుకొని చాలా క్లియర్ గా చూడు. సౌందర్య పరిస్థితి రేపు భవితకు పడితే భవిత ఏం చేస్తుంది? బండలు బట్టి కొట్టించుకోవడానికి రెడీగా ఉందా? సరే కొట్టించుకుంటాను అక్క, సరే కొట్టించుకుంటాను. బరాబర్ ఒకటి నేను ఫేక్ అని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా కొట్టించుకుంటాను. సరే ఫేకే భవిత. అక్కడ ఇప్పటికే నేను మూడోసారి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాని నువ్వు ఫేక్, బరాబర్ ఫేక్. ఏం చూపెట్టావు నాకు నువ్వు? నేను చెప్తాను కదా, నేను రాసుకున్నాను చెప్పిన తీసుకొని చూపిస్తాను. సరేనాక? థ్యాంక్ యూ భవిత. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు మీరు చాలా క్లియర్గా భవిత గురించి తెలుసుకున్నారు. సో సెకండ్ ఇంటర్వ్యూలో కూడా భవిత ఏంటి, సో నా ప్రియుని తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో మేము కొంచెం నా సిచ్యువేషన్స్ వల్ల నేను శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ అయితే చేయలేదు. సో నేను నెక్స్ట్ కంపల్సరీగా అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసుకుంటా. అసలు జనాలకి నిజం ఏంటని తెలియడం కోసమే మేము పర్టికులర్గా భవిత కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మీరు ఇప్పటివరకు భవిత ఫేక్ అనడానికి రీజన్ ఏంటంటే ఆమె చూపెట్టేది కూడా ఏది క్లియర్గా లేదు. ఒకవేళ విజయనగరం వెళ్ళే సిచ్యువేషన్స్ వెళ్ళినా కూడా సో మా శివ స్టూడియో నుండి కంపల్సరీగా ఆ వీడియో మీకు చూపెడతాం. ఒకవేళ అది కూడా క్లియర్గా అనిపిస్తే మీరు భవితకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.